హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తామో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే వేస్తున్నానండి, నాన్ వెజ్ కాబట్టి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా నూరు పెట్టుకుంది. అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేయాలండి. అలాగే కొంచెం పెరుగు వేసాక ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకున్నాక అయితే పీస్ కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. అలాగే 1 బిర్యానీ ఆకు వేసానండి, కొంచెం ఫ్లేవర్ కోసం. అలాగే ఒక 3 ఆనియన్స్ బ్లెండర్కి వేసానండి. బ్లెండర్కి వేస్తే కొంచెం బాగా ప్యూరీ కాకుండా కొంచెం బాగుంటుందండి, గ్రేవీ టైప్లో కర్రీ వచ్చేసి. బాగా మిక్స్ చేసుకోవాలండి అది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 2 టమాటో కూడా బ్లెండర్కే వేసానండి. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. అది కూడా బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందామండి. 2 మినిట్స్ మగ్గనిస్తే కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి లైట్గా. అది కూడా వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయిందాక. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్ టమాటా పేస్ట్, ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం మిక్స్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఈ చికెన్ని మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే అంత బాగుంటుందండి. మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టి హీట్ చేస్తే అడుగండిపోయిద్దండి, ఎందుకంటే మ్యాగ్నేట్ చేసిన చికెన్ కాబట్టి. ఏమైనా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాగా గ్రేవీ వచ్చిందాక లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇది బాగా కలుపుకుందాము. మళ్ళీ అలానే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ తీసేసి కొంచెం అలా కలుపుకుని ఉందామండి. పీస్ బాగా ఉడికిందండి. ఇప్పుడు వేయించుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి, కాజు పౌడర్ వేస్తున్నానండి. కొంచెం కాజు వేస్తే టేస్టీగా బాగుంటుందని నేను కాజు యాడ్ చేశానండి. మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే 2 నిమిషాలు ఆ పచ్చివాసన అనేది కూడా పోతుందండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి అలా కలుపుకుందామండి చిన్నగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకుంటూ ఉండాలండి చిన్నగా.
ఇప్పుడు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలండి టేస్ట్ చూసుకొని. ఇప్పుడే వేసేస్తే కొంచెం బాగుంటుందనేసి టేస్ట్ చూసి వేసానండి సరిపోకపోతే. ఇలా చేస్తే కర్రీ కొంచెం బగారా రైస్లోకి కానీ, పూరీ కానీ, చపాతీ కానీ, రోటీస్ కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే చికెన్. ఇప్పుడు కొంచెం ఉడికింది కాబట్టి కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం మూత పెట్టి బాగా ఉడకనిద్దామండి. ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయిందండి. ఆయిల్ తేలింది చూడండి. ఒకసారి కలుపుకుందాం. పీస్ బాగా ఉడికిందండి. చూడండి, అయిపోయిందండి కర్రీ. ఇలా థిక్గా గ్రేవీ ఉంటే బాగుంటుందండి. చూసారు కదండి నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశానో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.